నా సొంత గ్రామం ఎన్నకడ్ల ఎట్లా ఉందో నేను ఈ యొక్క గ్రామాన్ని ఈ రోజే ప్రమాణం చేసి దత్తత తీసుకొని నా మైనార్టీ సోదరులకు, ఎస్సీ సోదరులకు, బీసీ ఓసీ సోదరులకు ఇచ్చినటువంటి ప్రతి మాట నిలబెట్టుకుంటాను. మీకందరికీ కూడా నేను అండగా ఉంటాను. మీరు నన్ను ఆశీర్వదించి 600కు పైగా మెజార్టీ ఇస్తారని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. నా ప్రాణ సమానమైన బీరాపురం గ్రామ ప్రజలకు, నా తోబుట్టువులైనటువంటి అక్క చెల్లెళ్లకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, బాలకృష్ణ అభిమానులకు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు, జనసేన నాయకులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మీకందరికీ కూడా నేను అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. వైఎస్ఆర్ పార్టీ నవరత్నాల పేరుతో నవమోసాలు చేసి అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం ఎమ్మెల్యే అయినటువంటి కాటసాని రామిరెడ్డికి ఈ ఊర్లో ఓటు అడిగే హక్కే లేదు. కాటసాని రామిరెడ్డి ఈ గ్రామానికి ఏం చేశాడో అంటే ఒక్క మాటైనా చెప్పుకుంటే అర్హత ఉందా ఒక అసమర్థ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి? గ్రామ ప్రజలకు 2019లో వచ్చి ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏ ఒక్క వాగ్దానం కూడా కంప్లీట్ చేయలేదు. ఆ రోజు నవరత్నాల పేరుతో అమ్మ ఒడి అని చెప్పాడు, ఇద్దరికని చెప్పి ఒక్కరికే ఇవ్వడం జరిగింది. అదే విధంగా రైతులకు 16,000 వేస్తారనేటువంటి వ్యక్తి కేవలం 7,500 రూపాయలు రైతులకు వేయడం జరుగుతూ ఉంది. అదే విధంగా గతంలో ఎంతమంది అంటే అంతమందికి అమ్మబడని చెప్పి ఆఖరికి వారికి కూడా ఒక్కరికే చేశాడు. దాంట్లో కూడా 2,000 రూపాయలు కమిషన్ తీసుకోవడం జరిగింది. అదే విధంగా ఆ రోజు 45 ఏళ్ల పింఛన్లు అన్నాడు బీసీ మహిళలకు, మైనార్టీ మహిళలకు 45 ఏళ్లకే పింఛన్ ఇస్తానన్నాడు. ఏ ఒక్కరికి కూడా దాంట్లో కూడా మోసం చేయడం జరిగింది. అదే విధంగా ఈ గ్రామంలో మన దేశంలో ఈ యొక్క గ్రామంలోనే 2 కోట్ల చిల్లర సీసీ రోడ్లు వేసి ఎక్కడైనా పట్టణంలో బనగానిపల్లిలో, అదే విధంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి రోడ్ల మాదిరిగా నేను డోర్ టు డోర్ క్యాన్వాస్ చేస్తుంటే కడుపు చల్లగా అయింది నాకందరికి కూడా. ఇది కాలు పెట్టాలంటే మట్టి రోడ్డు లేదు. అదే సమర్థుడు కొత్తగా కట్టిన కాలనీలలో ఒక్క చోట కూడా ఒక్క రోడ్డు వేయలేదు. ఈ గ్రామాన్ని ప్రజలందరినీ కూడా మోసం చేశాడు. మనం కోట్ల రూపాయలు పెట్టి ఈ యొక్క గ్రామానికి ఇంటింటికి కుళాయిలు గాని, ఎండాకాలంలో నీళ్లు గాని ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఆ రోజు చెప్పాడు ఆర్టీసీ ఛార్జీలు పెంచాం. ఈ రోజు కరెంటు ఛార్జీలు చేయి పట్టుకుంటేనే మీకు షాక్ కొడతా ఉందా లేదా చెప్పమ్మా? కరెంటు ఛార్జీలు పెంచాడా లేదా? కరెంటు ఛార్జీలు 100 రూపాయలు 200 అయినాయి, 300 600 అయినాయి. ఎక్కడైనా చేయి పెట్టుకోవాలంటే ఈ రోజు ఫ్యాన్ వేయాలన్నా, కూలర్ వేసుకోవాలంటే భయంకరమైన పరిస్థితులలో ప్రజలు ఉన్నారు. ఆ రోజు చెప్పాడు మద్యం నియంత్రిస్తానని, మద్యం లేకుండా చేస్తానన్నాడు. ఈ రోజు డూప్లికేట్ నకిలీ మద్యము 100 రూపాయలు 300 తమ్ముడు చేసినారా లేదా? గత ప్రభుత్వంలో నాణ్యమైన మద్యం దొరికేది. మద్యం తీసేసి ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు సారా వ్యాపారము, బ్రాందీ వ్యాపారం చేస్తా ఉన్నారు. పేద ప్రజల గోడు కొట్టుకుంటా ఉన్నాడు. నకిలీ మద్యం తీసుకొచ్చి ఈ యొక్క మీ ఆరోగ్యాలతో ఈ రోజు ఇబ్బందులు పెడతా ఉన్నాడు. అదే విధంగా ఎంతలే పొంగుపమాయలకు కూడా సున్నా, అక్క చెల్లెళ్లకు కూడా ముండ మోపించాడు. పొదుపు మహిళలకు గోయిందా గోయిందా. అన్ని వర్గాల ప్రజలకు, మహిళలకు, ప్రతి ఒక్కరికి కూడా మోసాలు చేసిన ప్రభుత్వం ఉందంటే ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వం, కాటసాని రామిరెడ్డి. ఈసారి మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి. రేపు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరికి 3 సిలిండర్లు ఫ్రీ.
మా అక్క చెల్లెళ్ళు ఎక్కడికైనా పోవాలంటే ఆర్టీసీ బస్సులో కర్నూలు జిల్లాలో ఎక్కడికి పోయినా ఫ్రీ, బరిగనపల్లికి పోతే బస్సు ఎక్కితే ఫ్రీ. అదే విధంగా అవ్వాతాతలకు రేపు ప్రభుత్వం వచ్చిన మొట్టమొదటి నెల 7,000 రూపాయలు పింఛన్ ఇవ్వబోతా ఉన్నాము ఇంటి దగ్గరే. మొట్టమొదటి పింఛన్ 7,000 రూపాయలు అవ్వాతాతలకు, రెండవ నెల 4,000 రూపాయలు అవ్వాతాతలకు. మా అక్క చెల్లెళ్ళందరికీ 18 ఏళ్ల వయస్సు దాటిన ఆడవాళ్ళకందరికీ 18 ఏళ్ల వయస్సు నుంచి 60 ఏళ్ల మధ్యన అత్త ఉంటే అత్తకు, కోడలుంటే కోడలకు, కూతురుంటే కూతురికి, ముగ్గురుంటే ముగ్గురు, నలుగురుంటే నలుగురికి సంవత్సరానికి 18,000. కావాలన్నా వద్దా అక్క, కావాలన్నా వద్దా చెల్లి? ఇవన్నీ రావాలంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలి. 20 లక్షల ఉద్యోగాలు, చదువుకున్న యువకులకు 3,000 రూపాయలు, అదేవిధంగా వికలాంగులకు 6,000 రూపాయలు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు కూడా రేపు ఇవ్వబోతా ఉన్నాము. అదే విధంగా ఎక్కువగా ఉన్నటువంటి మా మైనార్టీ సోదరులకు తెలియజేస్తా ఉన్నా, మనకు రావాల్సిందమ్మా చెల్లెమ్మ బాబీ, आपका रमजान तोहफा आ गया, उल्टा मारा रमजान तोहफा का, मस्जिद को देने का खर्चा उल्टा मारा, पेशमाम का उल्टा मारा, इमाम का पैसे डुबा डाला. अब क्या करे हमारे को? गोइंदा गोइंदा बोल के बोला. इधर एक शैतान आको गया, इधर एक मस्जिद में आके बोल के गया शैतान. वो शैतान को जवाब बोलने के वास्ते बड़ा आदमी की तरह बात करना, उनको बताना के है इन्हों बीजेपी में है, बीजेपी के वोट डाला तो बीसी को डाले सर का. अरे शैतान, इससे पहले 2014 से 19 कौन था इधर? जब भी बीजेपी था बीसी के साथ था, किसको भी तकलीफ नहीं देती. తెలుగుదేశం పార్టీ रमजान तोहफा दिया सा कौन? माइनॉरिटी लोन दिया सा कौन? माइनॉरिटी को कौन दे कैसा तुम बोला ना, मैं बोलेंगा. माइनॉरिटी बोला तो తెలుగుదేశం పార్టీ మైనార్టీ లోనా దియా. ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ బీసీ సోదరులకు ఎక్కడైనా ఒక్క లోన్ వచ్చిందేమో చెప్పాలి. కార్పొరేషన్ నిధులు ఇచ్చారా? ఇవ్వలేదు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేశాడు. ఇదే రామిరెడ్డి ఎన్నో మందికి చెప్పారు మాటలు. మీరందరూ కూడా మైనార్టీ సోదరులు ఆలోచన చేయండి, ఎవరో చెప్పిన మాటలు వినకండి. అదే విధంగా అమ్మఒడి ముంచేసి రేపు అమ్మఒడి మన వచ్చే చదువుకుండే పిల్లలకందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా 1,500 ప్రకారం 15,000. ఇంట్లో ఎంతమంది చదువుకుంటుంటే అంతమందికి కూడా 15,000. ఇంట్లో ఎంతమంది చదివితే అంతమందికి 15,000. ఒక్కరు ఉంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 మీ పిల్లలకి అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా ఈ యొక్క మీరాపురం గ్రామంలో అనేకమైనటువంటి సమస్యలు చెప్పడం జరిగింది. ఇక్కడే ఒక నాయకుడు వచ్చి చెప్పాడు, హెలికాప్టర్ కాటసాని రామిరెడ్డి చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి గెలుస్తానే हेलीकॉप्टर बड़गड़ गड़ 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 गड़. क्या इधर है हेलीकॉप्टर? किधर है मामा नानी भाभी आपा तमिड़? क्या हुआ रे भैया बोलो? हेलीकॉप्टर उड़ गया उड़ गया उड़ गया. మా సోదరులంతా కూడా హెలికాప్టర్ వస్తుంది, దిగింది, కొండ ఇచ్చేసినాడు, అయిపోయా, కొంపలు ముంచిపోయినాడు. అదే నేను 3 సార్లు మీ యొక్క అందరిని తీసుకొచ్చిన కలెక్టర్ను, ఆఖరికి ఒక్క 3 నెలలు 2 నెలలు ఉంటే మీరందరూ కూడా కష్టం చేసుకునే వాళ్ళకి ఇప్పించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ రోజు చేతగాని అసమర్థ ఎమ్మెల్యే నాశనం చేసినాడు. మళ్ళీ ఆ పని కావాలంటే తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబుతోనే సాధ్యం. మళ్ళీ మీకు జీవనం ఇప్పించేది అదొక్కటే అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా దత్తనాలకు నేను నీళ్లు తీసుకొస్తే ఈ రోజు ఎండగట్టాడు. దత్తనాలలో ఈ రోజు పిట్టల దాగానికి కూడా నీళ్లు లేవు. ఈ రోజు నేను కోట్ల రూపాయలు పెట్టి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా తెస్తే నాశనం చేసిన ఒక అసమర్థ ఎమ్మెల్యే ద్రోహి అని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు మీరందరూ ఆలోచన చేయండి. అదే విధంగా కటకవాణి కుంట ఫతే నగర్
చాలా మంది దగ్గర అసైన్మెంట్ భూములు ఇప్పిస్తామని చెప్పి వాళ్ళ నాయకులు డబ్బులు తీసుకొని రైతులకు కూడా మోసం చేసినటువంటి ప్రభుత్వం. అదే విధంగా ఏదైతే మైనార్టీ సోదరిమణులు అడుగుతా ఉన్నారు, ఎందుకంటే మహిళలు కూడా ఆత్మాభిమానం ఉంటుంది. అది ఏ విధంగా చేయాలి, వీళ్ళకు మరుగుదొడ్డి నిర్మిస్తే ఏ విధంగా చేస్తే దానికి అభిప్రాయం ఇబ్బందులు లేకుండా మహిళలతో అదే విధంగా ఊరి పెద్ద మనుషులు మీ అందరితో కూర్చొని సాధ్యాలు ఏ విధంగా ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ అంతా కూడా రాయి పడి ఉంది. ఆ రాయి పడిన దానికి ఏ విధంగా కూడా మనం మళ్ళీ చేయొచ్చు, సెప్టిక్ ట్యాంకులు కట్టి దాని మీద కూడా మహిళలకు ఖచ్చితంగా కూడా ఈ యొక్క లెట్రిన్లకు నేను సహకరిస్తానని చెప్పి మీకు అందరికీ కూడా నా ఆడబిడ్డలకు నా సోదరిమణులకు కూడా మాటిస్తా ఉన్నాను. ముస్లింలకు శ్మశాన వాటిక ఒక కాంపౌండ్ ఖచ్చితంగా శాంక్షన్ చేయిస్తారు. మైనార్టీలకు శ్మశాన వాటిక, ఎస్సీ కాలనీలో చర్చికి కాంపౌండ్ వాళ్ళు, బీసీ కాలనీలో ఓవర్ ట్యాంకు, అదే విధంగా దత్తనాలలో చెరువులు అనేకమైన సమస్యలన్నీ కూడా ఇందాక మీ నాయకులు చెప్పిన ప్రతి ఒక్క పనిని కూడా చేస్తానని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను. నేను ఒక్కటే అడుగుతా ఉన్నా మిమ్మల్ని, 2014లో కొత్తగా వచ్చిన వాడిని, 2014లో నేను 14లో మీ దగ్గరికి ఏ ఒక్క పని చేయలేదు. కొత్తగా నేను మీ అన్న, మీ తమ్ముడు, మీ బిడ్డ నేను వస్తే ఈ చుట్టుపక్కల ఎవరు ఇవ్వలేనటువంటి మెజార్టీ ఈ యొక్క రస్తాలో ఎక్కడ కూడా పడమటి పల్లెల్లో మీ కుటుంబ సభ్యులుగా ఆదరించి 593 ఓట్ల మెజార్టీ ఇచ్చినటువంటి కుటుంబ సభ్యులు నేను. మరి ఇదే నేను కోట్ల రూపాయలు అభివృద్ధి చేశాను, నీళ్లు కూడా ఇచ్చాను, తాగునీటి సమస్యలు తీర్చాను. ఎందుకో 500 మోసగారి మాటలు వినే 505 తీసేసి 93 మిగిలిచ్చినారు. 93. దయచేసి ఈసారి మళ్ళీ ఇవ్వద్దు. ఈసారి 650 ఓట్లకు మెజార్టీ ఇస్తారా తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు? మీరు అడిగిన ప్రతి పని చేస్తాను. ఇచ్చిన తర్వాత మడమ తిప్పను. ఏదైతే నా ప్రాణ సమరం నా సొంత గ్రామం ఎన్నకట్ల ఎట్లా ఉందో, నేను ఈ యొక్క గ్రామాన్ని ఈ రోజే ప్రమాణం చేసి దత్తత తీసుకొని నా మైనార్టీ సోదరులకు, ఎస్సీ సోదరులకు, బీసీ ఓసీ సోదరులకు ఇచ్చినటువంటి ప్రతి మాట నిలబెట్టుకుంటాను. మీకందరికీ కూడా నేను అండగా ఉంటాను. మీరు నన్ను ఆశీర్వదించి 600కు పైగా మెజార్టీ ఇస్తారని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. తెలుగుదేశం ప్రభుత్వంతోనే రేపు ఉద్యోగాలు రావాలి, నిరుద్యోగ సమస్య పోవాలి. ఇవన్నీ రావాలంటే మన చంద్రబాబు ముఖ్యమంత్రి కావాల్సిన పని అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ, అదే విధంగా గతంలో అన్నదాతకు చెప్పినటువంటి 13,500 కాకుండా అన్నదాతకు 20,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తున్నాము. ఇన్నింటికి కుళాయిలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి గుర్తు పెట్టుకొని అత్యధిక మెజార్టీతో గెలిపియాలని ఇక్కడికి వచ్చినప్పుడు స్వాగతం పలికిన ప్రతి కార్యకర్తకు, నాయకుడుకు, అక్కకు, చెల్లెళ్లకు శిరస్సు వంచి మీకు పాదాభివందనం చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై లోకేష్ బాబు. సైకిల్ గుర్తుకు ఓటేద్దాం, బీసీ జనార్దన్ రెడ్డి గారిని గెలిపించుకుందాం.